అపోస్తుల హతసాక్ష్యాలు వీక్షిస్తున్న లౌగాస్పల్ వీక్షకులకు శుభవందనాలు. యేసుక్రీస్తు యొక్క 12 మంది అపోస్తులలో వరుసగా మొదటిగా చెప్పబడేవాడు సీమోను పేతురు. శిష్యులందరిలో ఈయన గురించి మాత్రం పరిశుద్ధ గ్రంథంలో ఎక్కువగా కనబడుతోంది. సీమోను పేతురు విరుద్ధమైన గుణ లక్షణాలు గలవాడు. ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలో యేసుక్రీస్తు వారు శిష్యులను చూసి, నేను ఎవడనని జనులు చెప్పుకుంటున్నారని సీమోను పేతురుని అడిగితే, నీవు సజీవుగడు దేవుని కుమారుడు అని, క్రీస్తు అని చెప్పాడు. అప్పుడు క్రీస్తు అభినందించాడు, ఆశీర్వదించాడు. కానీ కొంత సమయంలోనే క్రీస్తు తను పొందబోచున్న మరణము పునరుద్ధరణమును గురించి తెలియజేసినప్పుడు పేతురు, ప్రభు అది నీకు దూరముగాక, అది నీకు ఎన్నటికూ కలుగదని ఆయన గద్దింపసాగాడు. అందును బట్టి సాతానా, నా వెనుకకు పొమ్ము అనే క్రీస్తు గద్దింపునకు లోనయ్యాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 13 నుంచి ఈ వాక్య లేఖనాలు సెలవిస్తాయి. విరుద్ధమైన స్వభావం గలవాడు పేతురు. యేసుక్రీస్తు వారు నీటి మీద నడవటము చూశాడు పేతురు. చూసినప్పుడు తాను కూడా నడవాలని ఆశపడ్డాడు. క్రీస్తు సెలవిచ్చిన ప్రకారము నడిచిన పేతురు హఠాత్తుగా అవిశ్వాసమును బట్టి మునిగిపోయాడు. అయితే యేసుక్రీస్తు వారు ఆయన కాపాడాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనంలో ఈ లేఖనాల్లో స్పష్టంగా తెలియజేస్తుంది. యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడిగేటప్పుడు పేతురు, నా పాదములు కడగవద్దని అడ్డగించాడు. నేను కడగని ఎడల నాతో నీకు పాలు లేదని క్రీస్తు వారు చెప్పినప్పుడు అప్పుడు తన పాదములు మాత్రమే కాదు తన తలను కూడా కడగమని కోరాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 5వ వచనంలో లేఖనాల్లో ఉంటుంది. క్రీస్తు అప్పగించబడిన రాత్రి అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడనని క్రీస్తు చెప్పిన పేతురు కొన్ని గంటల్లోనే శపించుటకు ఒట్టు పెట్టడానికి మొదలుపెట్టాడు. అయితే తన తప్పిదాలను లోపాలను గ్రహించుకుని ఒప్పుకొని దీన మనస్సు గలవాడి ఉన్నాడు గనక హెచ్చింపబడ్డాడు. యేసుక్రీస్తుని ఎరగనని ముమ్మారు చెప్పినా గాని ప్రభు మాటను జ్ఞాపకం చేసుకుని వెలుపులకు పోయి సంతాపపడి ఏడ్చాడు. లోకసువార్త 22వ అధ్యాయం 62వ వచనంలో ఆయన ఏడ్చినట్టు మనకు కనబడుతుంది. 3 సార్లు క్రీస్తును తిరస్కరించిన పేతురు తను క్రీస్తును ప్రేమిస్తున్నట్లుగా 3 సార్లు ఒప్పుకునే అవకాశం పొందాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో ఈ లేఖనాల్లో స్పష్టంగా తెలియజేస్తుంది. నీటి వలె అస్థిరమైన మనస్థితిలో ఉండిన పేతురును బండవలె దృఢము గల కార్యసాధకునిగా క్రీస్తు మార్చిన, భయపడి క్రీస్తుని ఎరుగనని చెప్పిన పేతురు వేల కొలది ప్రజల ఎదుట ధైర్యంగా నిలబడి బోధించేవాడిగా తయారయ్యాడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఆ వాక్యములు పేతురు ఏ విధంగా గొప్పగా ఎదిగాడో తెలియజేస్తుంది. క్రైస్తవ సంఘ చరిత్రలో చేయబడిన మొదటి ప్రసంగం ఇదే. క్రీస్తును ఒప్పుకున్నట్టుకు భయపడినటువంటి పేతురు ధైర్యంగా దేశాధిపతులతో మాట్లాడుతున్నాడు. జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. చివరికి హతసాక్షిగా మరణించుచున్నాడు. ఆయన 9 నెలలున్న మెమోరైన్ జైలు ప్రపంచంలోనే మిక్కిలి క్రూరమైందని చరిత్రకారులు చెప్తున్నారు. సరిపడి భోజనము, నీరు, వెలుగులేని చెరసాలలో కాళ్ళు చేతులు బంధింపబడిన స్థితిలో భయంకరమైన వేదన అనుభవించినా గానీ సొమ్మసిల్లలేదు. ఎల్లప్పుడూ యేసుక్రీస్తుని స్తుతించేవాడు. పేతురు తన శ్రమల మధ్య కూడా ప్రాసెసెస్ మార్టినియస్ అనే 2 జైలు అధికారుల్ని అలాగే 47 మందిని క్రీస్తు యొద్దకు నడిపించాడు. కొంతమంది జీవితాల్లో ఇటువంటి ఆశ్చర్యకరమైన మార్పులను కలిగించేవాడు యేసుక్రీస్తు వారు మాత్రమే. సీమోను పేతురు దీనికి శ్రేష్టమైన ఉదాహరణ. ఈయన తండ్రి యోహాను చేపలు పట్టేవాడు. ఈ పేతురు గలిలయ సముద్ర జాలరుల్లో ఒకడు యోహాను యొక్క కుమారుడు. ఈయన సహోదరుడైన అంద్రియా ఈ పేతురుని క్రీస్తు యొద్దకు నడిపించాడు. ఈ పేతురు యొక్క ఇల్లు కపెర్నహూములో ఉంది. అక్కడ బస చేసి ఉన్నాడు. పేతురు అత్తగారిని స్వస్థపరచడం వంటి అద్భుతాలు చేశాడు. అలాగే కొన్ని ఉపదేశాలను కూడా ఇచ్చాడు. కాబట్టి ఆ ఇల్లు పునీత చిహ్నంగా భద్రపరచబడింది. చక్రవర్తి కాన్స్టెంటిన్ అనుమతి చొప్పున క్రీస్తు శకం 352లో దిబేరియా గవర్నర్ జోసెఫ్ అనే క్రైస్తవ విశ్వాసి పేతురు ఇంటిని కలుపుకొని ఒక ఆలయాన్ని కట్టాడు. ప్రస్తుతము పాడైన ఆ ఆలయముల మధ్య పేతురు ఇంటిని కనిపెట్టి ఉన్నారు. శిథిలాల్లో 1వ శతాబ్దంకు చెందిన చేపలు పట్టే గాలములు, చిన్న గొడ్డల్ని కనిపెట్టినట్టు విజిల్ కోల్బే చెప్తున్నాడు. పేతురు వివాహమైన వాడు. ఆయన అత్త కూడా ఆయనతోనే నివసించేది. పేతురుతో పాటు భార్యయు కొన్ని ప్రాంతాలకు వెళ్లి సేవ చేసింది. ఈ వాక్యం 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం మనకు సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథమందు పేతురు 4 రకాల పేర్లతో పిలువబడుతున్నాడు. సిమోయోను అనే నది సీమోను అనే గ్రీకు మాట యొక్క హెబ్రీ పదం. ఇది అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 14వ వచనంలో కనబడుతుంది. అలాగే కేఫా అనగా రాయి అని అర్థం. యోహాను సువార్త 1వ అధ్యాయం 42వ వచనంలో కనబడుతుంది. అది అరామియా మాట. పేతురు అనునది గ్రీకు మాట. అపోస్తల కార్యాల్లో మొదటి భాగము పేతురు సేవను గూర్చి, 2వ భాగము పౌలు సేవను గూర్చి ఎక్కువగా చెప్తుంది. పెంతెకొస్తు దినమున తొలి ప్రసంగం చేసింది పేతురే. పుట్టి కుంటువాని స్వస్థపరచడం వలన మొదటి అద్భుతం జరిగించిన శిష్యుడు కూడా పేతురే. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 2వ వచనం నుంచి ఈ వచనంలో ఉంటుంది. మంచము పట్టిన ఐనియను పేతురు స్వస్థపరిచాడు. చనిపోయిన తబితాను కూడా బ్రతికించినది కూడా పేతురే. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 32వ వచనం నుంచి లేఖనాల్లో ఉంటుంది. దర్శనము ద్వారా ప్రభు చిత్తాన్ని గ్రహించి అన్యుడైన కొర్నేలికి సువార్తను ప్రకటించిన వాడు కూడా పేతురే. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనంలో వచనాల్లో ఉంటుంది. క్రైస్తవ్యము అన్యులతో సహా అందరికీ చెందినదని దీని ద్వారా స్థాపించబడింది. చెరసాల్లో నుండి దేవుని దూత చేత విడిపించబడిన వాడు పేతురు. పేతురు యొక్క 2 పత్రికల ద్వారా సంఘమునకు కొన్ని హెచ్చరికలను ఇచ్చాడు.
రోమా పట్టణమందు పేతురుకు అనువాదికునిగా సహాయపడిన మార్కు ఆయన చెప్పిన వర్తమానాలను తన మనసులో ఉంచుకుని తన సువార్తలో వ్రాశాడు. పేతురు యొక్క సేవను చూస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని స్థాపించిన తర్వాత పేతురు అక్కడ సేవ చేశాడు. మొదటి కొరింథీ పత్రిక 9:5 కనబడుతుంది. దాని తర్వాత క్రీస్తు శకం 33 నుండి 40 వరకు 7 సంవత్సరంలో అంతియోకా పట్టణమందు సేవ చేశాడు. అక్కడ సంఘముల పై విచారణ చేయువాడిగా 7 సంవత్సరంలో బాధ్యత వహించినట్లు చరిత్రకారులు గ్రీహరి యూసుఫియస్ చెప్తున్నారు. తరువాత తన స్థానంలో ఇయోడియస్ అనే సేవకుడిని అభిషేకించాడు. తర్వాత బబులోను నుండి చెదరగొట్టబడిన యూదుల మధ్య సేవ చేయడానికి వెళ్ళాడు. మొదటి పేతురు 5వ అపోస్తల కార్యాలు 12వ కూడా చదివి చూడండి. పేతురు ఇంగ్లాండ్ దేశాన్ని, ఫ్రాన్స్ దేశాన్ని, గాల్ ప్రాంతంలో సేవ చేశారని చెప్పడానికి ఎన్నో ఆధారాలు కూడా ఉన్నాయి. గాల్ ప్రాంతంలోనే పురాతనమైన చర్చ్ ఉన్నది. ఆ కాలమందు ఇంగ్లాండ్ దేశంలో చాలా మంది యూదులు, రోమీయులు నివసిస్తూ ఉండేవారు. వారితో పాటు ఇంగ్లాండ్ దేశపు పూర్వీకులు కూడా యేసుక్రీస్తు సువార్తను ప్రకటించాడు. అక్కడ వైట్ హార్న్ అనే స్థలంలో 4 అడుగుల ఎత్తు 15 అడుగులు వైట్ హార్న్ అనే స్థలంలో 4 అడుగుల ఎత్తు 15 అంగుళాల వెడల్పు గల రాతిని కనుక్కున్నారు. దాని మీద కొన్ని అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. దాని అర్థం ఏంటంటే అపోస్తలుడైన పరిశుద్ధ పేతురు గారి స్థలము అని అర్థం. ఆర్న్ హిల్ అనే స్థలం ముందు లూసియస్ అనే బ్రిటిష్ రాజు కట్టిన ఆలయము క్రీస్తు శకము 179లో పేతురు జ్ఞాపకార్థమై ప్రతిష్ఠించబడింది. క్రీస్తు శకము 156వ సంవత్సరంలో క్రైస్తవ్యమే ఇంగ్లాండ్ యొక్క దేశీయ మతం అని అంగీకారం ఇచ్చింది లూసియస్ రాజే. పేతురు ఏ విధంగా మృతి పొందుతాడో యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు. యోహాను సువార్త 21:18 వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకుని పోవును అని చెప్పిన ప్రకారము జరిగింది. క్రీస్తు శకము 67లో రోమ్ పట్టణమందు అరెస్టు చేయబడిన పేతురు మైమర్ డైన్ చెరసాలలో 9 నెలలు క్రూరమైన శిక్షను అనుభవించాడు. మైమర్ డైన్ చెరసాల ప్రపంచంలోనే క్రూరమైన చెరసాలని చరిత్రకారులు చెప్తున్నారు. అయితే పేతురు యొక్క చేతులు, కాళ్ళు ఒక స్తంభానికి బిగించబడిన స్థితిలో పారేశారు. చెరసాలలో మరణించిన వారి శవాల మధ్య అన్నపానములు లేకుండా చీకట్లో పడేశారు. ప్రభు ఆయనకు సహాయకుడై ఉన్నాడు. చెరసాల అంధకారులతో సహా అనేకులను పేతురు క్రీస్తు యొద్దకు నడిపించాడు. ఆ పరిస్థితుల్లో కూడా ప్రొసెసస్ మార్టినియస్ అని 2 జైలు అధికారుల్ని మార్చాడు. అలాగే 47 మందిని క్రీస్తు యొద్దకు నడిపించాడు. ఆదినీరో అనే రోమా చక్రవర్తి క్రైస్తవులను వధించి కుప్పలుగా పోసిన కాలం అది. చరిత్రకారుడైన యూసుఫియస్ క్రీస్తు శకం 68లో పేతురును సిలువ వేసి చంపబడినట్లుగా చెప్తున్నాడు. రక్షకుడైన క్రీస్తు వలె సిలువ వేయుటకు తనకు అర్హత లేదని చెప్పి తనను తల్లకిందులుగా సిలువ వేయమని కోరాడు. ఆ ప్రకారమే టైఫర్ నది ఒడ్డున వాటికన్ కొండ మీద తలకిందులుగా సిలువ వేయబడ్డాడు. మార్సెలినస్ అనే దైవ సేవకుడు ఈయన దేహాన్ని పాడైపోకుండా భద్రపరిచి ఉంచాడు. ఆ స్థలమందు ఒక ఆలయాన్ని కూడా కట్టాడు. అయితే తర్వాత అది హెలియోకాలిసిస్ చే నాశనం చేయబడింది. అప్పుడు పేతురు గారి దేహము రోమ్కు 2 మైళ్ళ దూరంలో ఉన్న ఒక సమాధిలో ఉంచబడింది. క్రీస్తు శకము 325లో కాన్స్టంటైన్ చక్రవర్తి వాటికన్ పట్టణమందున పెద్ద ఆలయము కట్టించినప్పుడు పేతురు సమాధిని అప్పుడు మార్చారు. ప్రస్తుతం ఇప్పుడున్న పరిశుద్ధ పేతురు యొక్క కేథీడ్రల్ 16వ శతాబ్దంలో ఆలయం యొక్క శిథిలాలపైన కట్టబడింది. వాటికన్ ప్రాంతమంతా పోపు గారి స్థలంగా ఉంది. ఎవడైనను క్రైస్తవునందున్న బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేతురును బట్టియే దేవుని మహిమపరచవలను అనేటువంటి గొప్ప వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉంటాం. అంత గొప్పగా తనను తాను మార్చుకున్నాడు, సిద్ధపడ్డాడు, గొప్ప సేవ జరిగించాడు, శిక్షను బాధను ఎన్నో అనుభవించాడు, తలకిందులుగా సిలువ వేయబడి బాధను అనుభవించి హతసాక్షిగా మరణించాడు. ఈ విధంగానే మరికొందరి హతసాక్ష్యాలు ఇదే ఛానల్లో ఉన్నాయి. వాటిని వీక్షించమని గుర్తు చేస్తున్నాను. మన ప్రభువును ప్రియ రక్షకుడును అయ్యున్న దేవాతి దేవునికి ఎల్లప్పుడూ మహిమ కలుగుగాక. ఆమేన్.